హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము సీ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికైతే ముందుగా ఒక దబర్లో నీళ్ళనేది మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఎండ్రకాయలు కడిగి పెట్టుకున్నాం గదా! ఆ ఎండ్రకాయలనైతే ఆ నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాల తర్వాత రొయ్యలనేది కూడా వేసుకోవాలి. రొయ్యలైతే ఈ విధంగా అయితే తీసుకోవద్దండి. రొయ్యలనేది పొట్టుతో సహా వేసుకోండి. తల, తోక అట్లాగే వేసుకోండి రొయ్యలనేది. ఈ విధంగా ఒలిచినప్పుడేందంటే రొయ్యలనేది ఈ కుకింగ్‌లో అయితే అసలు కనపడదనమాట. మనం రొయ్య అనేది అలాగే వేసుకుంటే చూడ్డానికి గూడా చాలా బాగుంటది. దాని మీద పేగొస్తది గదా! దాన్నొక్కటే రిమూవ్ చేసుకొని తల, తోకతో సహా వేసుకోండి రొయ్యలనేది. ఇక్కడ వీళ్ళు ఈ పొరపాటు చేశారు గాబట్టే ఇప్పుడు మెన్షన్ చేస్తున్నాననమాట అది. ఇవి ఉడికేటప్పుడొచ్చి ఎర్రగడ్డలు, పట్టా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, నిమ్మకాయలు ఇవన్నీ వేసి ఉడకనివ్వాలనమాట. ఇవి వేసిన తర్వాత ఎందుకంటే నీసు స్మెల్ ఉండదు కదా! అందుకని ఇవన్నీ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత ఈ విధంగా అయితే దాన్ని వడగట్టుకోవాలనమాట. నీళ్ళు, ఆ పట్ట అవన్నీ రిమూవ్ చేసేసి మనం ఎండ్రకాయలని, రొయ్యలు మట్టుకే తీసుకోవాలండి వాటిల్లో. ఇప్పుడైతే మనం ఇది ఎలా ప్రిపేర్ చేస్తామో అది చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక దబర్లో అయితే బటర్ అనేది వేసుకోవాలి. బటర్ అనేది ఎక్కువగానే పడుతుందండి. బటరొచ్చి నాకు తెలిసి ఇది 250 గ్రామ్స్ అనుకుంటాను. 250 గ్రామ్స్ లేకపోతే 300 గ్రామ్స్ అనుకుంటా బటర్ అనేది వేసింది తను. తర్వాతొచ్చి దాంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలున్నాయి గదా! ఎర్రగడ్డలనేది వేసుకోవాలి. నాకైతే ఎర్రగడ్డలు వేగడానికి చాలా టైం పట్టిందండి. ఎందుకంటే నాకు గ్యాసొచ్చి మామూలు మనం నార్మల్‌గా మంట చేస్తాం గదా! ఆ గ్యాసు అందువల్ల మంట అనేది సరిపోలేదనమాట. దబర పెద్దదిగా ఉంది. మంటయితే చాలా టైం పట్టిందనమాట నాకైతే. చూడండి ఈ విధంగా చాలా తిప్పలైతే పడ్డాం నిన్న మేము వంట చేసేటప్పుడు. ఇదొచ్చి మా మేడం కూతురయితే చేస్తుందండి. తన్ని ఆల్రెడీ మీరు నా వీడియోలో చూసున్నారు తన్ని. వంట చేసేటప్పుడు కాదు, డ్రైవింగ్ చేసేటప్పుడు చూసారు గదా! తనే అనమాట వంట చేస్తుంది. ఇప్పుడైతే దీంట్లో ఎర్రగడ్డలు వేగిన తర్వాత మేమైతే తెల్లగడ్డలనేది వేసాము. కానీ నేను చూపిచ్చానో లేదో తెలియట్లేదండి. తెల్లగడ్డలయితే వేసి, తెల్లగడ్డలు కూడా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో టమాటాలనేది వేసుకున్నాను. టమాటాలొచ్చి చిన్న సైజు టమాటాలని 2 టమాటాలయితే వేసుకున్నాము. టమాటాలు కొద్దిగా ఎందుకేసుకున్నామంటే దీంట్లో కెచప్పు, మళ్ళీ టమాటా పేస్ట్ అనేది గూడా వేస్తాం గాబట్టి, అందువల్లే టమాటాలనేది చిన్న సైజులో 2 కట్ చేసి వేసుకున్నామనమాట. దీన్నైతే బాగా మగ్గనివ్వాలండి. టమాటాలు కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దీంట్లో మసాలాలనేది వేసుకుంటున్నామండి. ముందుగా అయితే దీంట్లో పాప్రికా అనేది వేస్తున్నామండి. పాప్రికా అంటే స్వీట్ పాప్రికా అంటారు గదా! రెడ్ చిల్లీ లాగే ఉంటది. కానీ కారం అనేది ఉండదనమాట దీంట్లో. దీన్నొచ్చి స్వీట్ పాప్రికా అంటారు. ఇప్పుడైతే దీంట్లో రెడ్ చిల్లీ అనేది వేస్తున్నామండి. దీంట్లో ఇంక ఏ మసాలా పౌడర్‌లయితే లేవనమాట. ఉత్త పాప్రికా, రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా వేసుకోవాలి. రెడ్ చిల్లీ గూడా కొద్దిగా తక్కువనే వేసుకుంటున్నారండి. వీళ్ళు కారం ఎక్కువ తినరు కాబట్టి రెడ్ చిల్లీ అనేది గూడా తక్కువే వేసుకుంటున్నాము. తర్వాత కెచప్ అనేది యాడ్ చేసుకుంటుంది. కెచప్ అయితే ఎక్కువగానే యాడ్ చేసిందనమాట తను. స్వీట్‌గా అట్లాగా కొద్దిగా కారంగా అట్లాగుంటది. మన ఇండియా వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా చేసుకునే వాళ్ళుంటే కొద్దిగా మనం కారం ఎట్లాగేసుకుంటామో ఆ విధంగానే వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటదనమాట ఇది టేస్ట్ అయితే. ఇప్పుడైతే టమాటా పేస్ట్ అనేది 3 బాక్సులైతే యాడ్ చేస్తున్నాననమాట. ఎందుకు ఇంత మసాలా ఇంత ఏస్తన్నారనుకుంటున్నారా? ఇది వచ్చి 8 మంది, 9 మంది తినేటట్టుగా చేస్తున్నాం కాబట్టి ఇవైతే ఎక్కువగానే పడుతుంది. మనం ఇంట్లో చేసుకునే వాళ్ళకైతే మనకు తెలుసు గదండీ! మనం ఏం మెజర్‌మెంట్ ఏం చేయలేదు. మన ఇంట్లో వాళ్ళకి మనం ఎట్ట చేసుకుంటాము. అన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకోండి. అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగుంటది. వీళ్ళు ఎక్కువ శాతం చేస్తున్నారు గాబట్టి అన్నీ ఎక్కువగానే వేస్తుంది. సాల్ట్ అనేది ఇంతకుముందు ఉడకబెట్టేటప్పుడు ఎండ్రకాయలని, రొయ్యల్ని దాంట్లో సాల్ట్ అనేది అసలకే వేయలేదు. అందుకే ఈ సాస్‌లో అయితే సాల్ట్ అనేది అంత వేసింది. సాల్ట్ అనేది కూడా చూసి వేసుకోండి. ఎందుకంటే సోయా సాస్ అనేది యాడ్ చేస్తుంది గాబట్టి, మనకి అంత సాల్ట్ గూడా పట్టదు. సోయా సాస్ అంటేనే సాల్టీగా ఉంటది గదా! అందుకని సాల్ట్ కూడా కొద్దిగా తగ్గిచ్చే వేసుకోండి.
ఇప్పుడు ఇదన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపిన తర్వాత దీంట్లో నీళ్ళనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా నీళ్ళనేది యాడ్ చేసిన తర్వాత మా దగ్గర మొక్కజొన్న అయితే లేదండి. మొక్కజొన్న వేసుకుంటే చాలా బావుంటదిది. దాని బదులు ఈళ్ళొచ్చి బంగాళదుంపలనేది వేశారనమాట. బంగాళదుంపల కన్నా మొక్కజొన్న అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా బాగుంటది మొక్కజొన్న అయితే. ఆ మొక్కజొన్న తినేటప్పుడు ఈ సాసులో నుంచి చాలా అంటే చాలా బావుంటదండి. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి 2, 3 సార్లు ట్రై చేశాననమాట. మొక్కజొన్నే అంతకుముందు ఏసింది. కానీ ఫస్ట్ టైమ్ అయితే తను యా బంగాళదుంపలు తర్వాతొచ్చి ఇది మష్రూమ్ అనేది యాడ్ చేసిందనమాట. కానీ మష్రూము అయన్నీ కాదు గానీ మొక్కజొన్న మట్టుకే వేసుకోండి. చాలా అంటే చాలా బావుంటది ఇది సీ ఫుడ్‌లోకి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడేమేమి వేసామంటే బంగాళదుంపలేశారు. మష్రూమ్ అనేది వేసింది తను. ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్నాము గదా! ఎండ్రకాయలు, రొయ్యలనేది ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. అడుగు నుంచి బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే ఆ మసాలాలన్నీ వాటిలకి పడతదనమాట. చూడండి తను ఏ విధంగా మిక్స్ చేస్తుందో అడుగు నుంచి బాగా మనం కానీ అవేం విరగకుండా నెమ్మదిగానే కలుపుకోవాలండి వీటిలన్నిటిని. చూడండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము దీనికైతే రైసొచ్చి నేనైతే ఉప్పుడు బియ్యం అయితే చేశానండి. ఉప్పుడు బియ్యం బాగా కొద్దిగా చివిడినట్టు అనిపిస్తది గదా! మెత్తగా ఆ విధంగా అయితే రైస్ అనేది తీసుకోవాలనమాట. వీళ్ళు ఎప్పుడు అట్లాగ తినరండి. ఈ ఈ కుకింగ్‌కొకటే రైస్ అనేది బాగా మెత్తగా ఉడికినట్టు చేస్తేనే అది బాగుంటదనేసి ఈ విధంగా అయితే తింటారనమాట. ఇప్పుడైతే మాకైతే సీ ఫుడ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఏమేమున్నాయి అక్కడ లంచ్ దగ్గర చూసేద్దాం రండి. ఇదొచ్చి బయట కొన్నారనమాట. చేపలు, మళ్ళేమంటే మనం చేసుకున్న వంట అనమాట ఇదొచ్చి. రొయ్యలు, ఎండ్రకాయలేసి చేసాము గదా! అదన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.